హలో ఆల్, ఈ వీడియోలో కూడా మనం కండిషనల్ స్టేట్మెంట్స్ మీద కోడింగ్ ఎక్సర్సైజ్ని కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఏటీఎం విత్డ్రాల్. సో మీకు ఏటీఎం విత్డ్రాల్ ఐడియా ఉంటుంది కదా. సో బేసికల్గా మీ అకౌంట్ బ్యాలెన్స్ ఉంటుంది, తర్వాత మీరు విత్డ్రాల్ అమౌంట్ ఎంటర్ చేస్తారు. అది 0 కంటే ఎక్కువ అవ్వాలి. సో ఎక్కువ అయినప్పుడు మీ బ్యాలెన్స్తో సమానంగా కానీ అంతకంటే తక్కువ ఉంటే విత్డ్రాల్ అలౌ అయింది, లేకపోతే ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని చూపించింది. సో దీన్నే మనం ప్రోగ్రామ్గా రాద్దాం. సో మీరేం చేస్తారంటే ప్రీ డిఫైన్డ్గా అకౌంట్ బ్యాలెన్స్ ఒక వేరియబుల్లో డిఫైన్ చేసుకోండి. యూజర్ని విత్డ్రాల్ అమౌంట్ అడగండి, మీరు లాజిక్ రాసుకోండి. సో వీడియో పాస్ చేయండి, ట్రై చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి వీడియోని రెజ్యూమ్ చేయండి. సో ఇప్పుడైతే మీకు సొల్యూషన్ చెప్తున్నాను, చూడండి. సో ఫస్ట్ మనం ప్రీ డిఫైన్డ్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉందో మనం డిఫైన్ చేసుకుందాం. సో మీరు ఎంత అయినా డిఫైన్ చేసుకోవచ్చు. సో నేనైతే అకౌంట్ బ్యాలెన్స్ 1000 అని డిక్లేర్ చేస్తున్నా, 1000 అని డిఫైన్ చేశా. సో దీని తర్వాత ఏంది, మీరు యూజర్ని ఇన్పుట్గా అడగాలి. ఏంటిది? విత్డ్రాల్ అమౌంట్ ఎంత అనేది. సో విత్డ్రాల్ అమౌంట్ అనేది ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. సో యూజర్ని అడగండి, హౌ మచ్ అమౌంట్ టు బి విత్డ్రాన్. సో అడగండి. సో జనరల్గా ఇది ఇన్పుట్ ఫంక్షన్లో వచ్చే స్ట్రింగ్ ఫార్మేట్లో ఉంటుంది. సో మనం ఇంటీజర్గా కన్వర్ట్ చేద్దాం. సో జనరల్గా ఇంటీజర్గానే ఉంటుంది, విత్డ్రాల్ అమౌంట్ ఫ్లోట్లో ఉంటుంది. సో ఇప్పుడు మీరు కండిషన్స్ పెట్టుకోవాలి, ఇవి ఇంపార్టెంట్. సో ఫస్ట్ అయితే మనం ఏం చేయాలి, విత్డ్రాల్ అమౌంట్ అనేది చెక్ చేసుకోవాలి. ఇది కనుక గ్రేటర్ దాన్ 0 అయితే ఒక ప్రాసెస్ చేస్తాం. 0 కానీ మైనస్లో ఎంటర్ చేశారనుకోండి, ఇన్వాలిడ్ కదా. సో దీన్ని మనం ప్రింట్ చేద్దాం. సో ఈ ఎర్రర్ మెసేజ్ నేను కాపీ పేస్ట్ చేసుకుంటున్నా, ఇన్వాలిడ్ విత్డ్రాల్ అమౌంట్. సో ఇప్పుడు ఒకటి అయిపోయింది మనకి. సో ఒకవేళ ఎంటర్ చేసింది 0 కంటే ఎక్కువ అయితే ఏం చేయాలి, మనం అది అకౌంట్ బ్యాలెన్స్తో చెక్ చేయాలి. ఇక్కడ ఇంకో కండిషన్ రాస్తాం, ఇఫ్ యువర్ విత్డ్రాల్ అమౌంట్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అకౌంట్ బ్యాలెన్స్. సో అకౌంట్ బ్యాలెన్స్తో సమానంగా ఉన్నా పర్లేదు, అంతకంటే తక్కువ ఉన్నా యు ఆర్ అలౌడ్ టు విత్డ్రా. కరెక్ట్ కదా. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నా, ఏమని చేస్తాను, అలా ఎంటర్ చేస్తే మీకు విత్డ్రాల్ ఈజ్ సక్సెస్ఫుల్ అని ఇలా మెసేజ్ ఇద్దాం మనం. సో విత్డ్రాల్ ఈజ్ సక్సెస్ఫుల్. దాంతోపాటు మనం రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, సో అది కూడా ప్రింట్ చేద్దాం. అది ఎలా ప్రింట్ చేస్తాం మనం, రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది ఎలా ప్రింట్ చేస్తాము, నేను ఇక్కడ ఎఫ్ స్ట్రింగ్ వాడుతున్నా. రిమైనింగ్ బ్యాలెన్స్ అంటే సింపుల్, అకౌంట్ బ్యాలెన్స్లో నుంచి విత్డ్రాల్ అమౌంట్ తీసేస్తే మిగతాది మీ అకౌంట్లో ఉన్నట్టు, అది రిమైనింగ్ బ్యాలెన్స్. సో మీకు సక్సెస్ఫుల్గా విత్డ్రా అయింది, దాంతోపాటు మీ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో కూడా డిస్ప్లే చేస్తున్నా. సో ఇది ట్రూ కండిషన్. ఒకవేళ వీళ్ళు అమౌంటే ఎక్కువగా ఎంటర్ చేశారనుకోండి, మనం ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని చూపిద్దాం. సో మనం ప్రింట్ ఇన్సఫిషియెంట్ ఫండ్స్ ఉంది. సో ఇవే కదా కండిషన్స్. సో ఫస్ట్ బేసికల్గా మనం విత్డ్రాల్ అమౌంట్ అనేది చూసుకోవాలి. అది 0 కంటే ఎక్కువ అయితేనేమో ఈ ప్రాసెస్లోకి వస్తాం, లేకపోతే డైరెక్ట్గా ఇన్వాలిడ్ విత్డ్రాల్ అమౌంట్ అంటాం. సో ఒకవేళ అది కరెక్ట్ అయితే ఇక్కడ ఏం చెక్ చేయాలి, మీరు మెన్షన్ చేసిన విత్డ్రాల్ అమౌంట్ అనేది అకౌంట్ బ్యాలెన్స్తో సమానంగా కానీ అంతకంటే తక్కువ ఉండాలి. అంతకంటే తక్కువ కానీ ఈక్వల్గా ఉంటే మీకు విత్డ్రాల్ సక్సెస్ఫుల్ అయింది. రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. అకౌంట్ బ్యాలెన్స్లో నుంచి విత్డ్రాల్ అమౌంట్ పోతే మీది రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. సో ఒకవేళ ఇది రాంగ్ అనుకోండి, మీరు విత్డ్రాల్ అమౌంట్ అకౌంట్ బ్యాలెన్స్ కంటే ఎక్కువ ఎంటర్ చేస్తే ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని చూపిస్తాం. సో ఇదే మనం రన్ చేసి చూపిద్దాం. సో నేను -1 ఎంటర్ చేస్తే ఇన్వాలిడ్ విత్డ్రాల్ అమౌంట్ అని వచ్చింది, కరెక్ట్ ఇది. అదే నేను 100 ఎంటర్ చేస్తే విత్డ్రాల్ సక్సెస్ఫుల్. సో నాది 1000 ఉంది, 1000లో నుంచి 100 పోతే 900 అని చూపించింది. సో ఈసారి ఏం చేద్దాము, 1100 అని ఇద్దాం. సో ఇది మీకున్న బ్యాలెన్స్ కంటే ఎక్కువ కాబట్టి ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని చూపించింది.
సో ఇది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే బేసికల్గా కరెంట్ అవర్ ఇన్పుట్గా తీసుకోండి. సో యూజర్ ఇచ్చిన ఇన్పుట్ని బట్టి సో మీరు గుడ్ మార్నింగో, గుడ్ ఆఫ్టర్నూనో, గుడ్ ఈవినింగో మెసేజ్ ఇవ్వాలి. సో జనరల్గా ఇండియాలో అయితే అంటే నైట్ 0 అంటే 12 దాటిన కానించి ఆఫ్టర్నూన్ 12 లోపేమో గుడ్ మార్నింగ్ అంటాం. సో 12 నుంచి 6 లోపేమో గుడ్ ఆఫ్టర్నూన్ అంటాం. 6 తర్వాత మళ్ళీ నైట్ 12 లోపు గుడ్ ఈవినింగ్ అంటాం. సో ఆ కండిషన్సే తీసుకుందాం మనం. సో అవి తీసుకొని మనం ప్రోగ్రామ్గా పెడతాం. ఏం లేదు, మీరు ఇచ్చిన టైంని బట్టి ఆ పర్సన్కి మనం గ్రీటింగ్ ఇస్తున్నాం. అంటే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అని ఇవ్వాలి. సో వీడియో పాస్ చేయండి, మీరు ట్రై చేయండి, మళ్ళీ బ్యాక్ వచ్చి రెజ్యూమ్ చేసి క్రాస్ వెరిఫై చేసుకోండి. సో ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. సో ఫస్ట్ ఏంటిది, యూజర్ని కరెంట్ ఏ అవర్ అనేది మనం ఇన్పుట్గా అడుగుదాం. సో నేను దాన్ని కరెంట్ _అవర్లో స్టోర్ చేసుకుంటాను. సో ఇన్పుట్ ఫంక్షన్ తీసుకుందాం. సో ఇన్పుట్ ఫంక్షన్లో మెసేజ్ రాస్తున్నా. సో నేను కాపీ పేస్ట్ చేస్తుంది టైం సేవ్ చేయడం కోసం. సో 0 to 23. సో 24 వస్తే మళ్ళీ 0 అయింది, అంటే 12తో సమానం అని. సో నేను అందుకని 0 to 23 తీసుకుంటున్నా. సో మీరు ఈ రేంజ్లోనే ఎంటర్ చేయాలి. సో అవుట్ ఆఫ్ రేంజ్ ఇస్తే మనకి ఇన్వాలిడ్ ఇన్పుట్ అని కూడా వస్తుంది. సో ఇప్పుడు మనకు ఫస్ట్ కండిషన్ ఏంటిది, దీనికి ముందు కూడా మనం కన్వర్షన్ చేయాలి కదా. సో అవర్ అనేది ఇంట్లో ఉంటుంది కాబట్టి నేను ఇంట్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో మనకి ఫస్ట్ కండిషన్ ఏంటిది, మనకి ఈ కరెంట్ అవర్ అనేది సో 0 కానీ 12 లోపు, అంటే నైట్ మిడ్-నైట్ 12 తర్వాత నుంచి ఆఫ్టర్నూన్ 12 లోపు ఉంటేనేమో సో మనం యూజర్కి గుడ్ మార్నింగ్ అని ఇస్తాం. ఓకే, లేదా ఈ కరెంట్ అవర్ అనేది సో 12 కానీ 12 కంటే ఎక్కువ కానీ, దాంతోపాటు ఈవినింగ్ 6 లోపు అనుకోండి, అంటే 6 అంటే 18తో సమానం, మనం 24 అవర్స్ తీసుకున్నాం కాబట్టి. సో ఈ రేంజ్లో ఉంటే సో మనం ఏమని చెప్దాము, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తాం. ఒకవేళ కరెంట్ అవర్ అనేది 18 దానికంటే ఎక్కువ, మళ్ళీ 24 కంటే తక్కువ, అంటే యాక్చువల్గా <<23 పెట్టుకున్న వర్క్ అయింది మనకి. సో ఇదైతే మనం ఏం చేయాలి, గుడ్ ఈవినింగ్ అని చెప్తాం. సో జనరల్గా ఇది ఫాలో అవుతాం. సో గుడ్ నైట్ అనేది మనం బెడ్కి వెళ్ళేమని చెప్తుంటాం, నేను దాన్ని కన్సిడర్ చేయట్లా. సో అది జస్ట్ బిఫోర్ యూ గో టు బెడ్ యూ విల్ సే. సో జనరల్గా ఇది కన్వెన్షన్. సో ఇది కాకుండా మనకి యూజర్ ఏది ఎంటర్ చేసినా అది మనం ఇన్వాలిడ్ అవర్ అని ఇచ్చి రీఎంటర్ ది కరెక్ట్ అవర్ అని యూజర్కి మెసేజ్ ఇద్దాం. సో ఇది ప్రోగ్రామ్. సో మనం ఇఫ్ ఎల్ఇఫ్ లాడర్ వాడి చేసాం. సో ఇది చైన్డ్ ఎక్స్ప్రెషన్ కాబట్టి మనకు వార్నింగ్ ఇస్తుంది, సింప్లిఫై చేయొచ్చు. సేమ్ ఇక్కడ కూడా. సో ఇది ప్రోగ్రామ్. బేసికల్గా నైట్ 12 దాటిన కానించి ఆఫ్టర్నూన్ 12 లోపు గుడ్ మార్నింగ్, మళ్ళీ 12 నుంచి ఈవినింగ్ 6 లోపు గుడ్ ఆఫ్టర్నూను, ఈవినింగ్ 6 నుంచి నైట్ 12 లోపు గుడ్ ఈవినింగ్ అని చెప్తున్నాం. ఒకవేళ ఇది కాకుండా ఇంకేది ఎంటర్ చేసినా మనం ఇన్కరెక్ట్ అవర్ అని చెప్పేస్తున్నాం. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో నేను 0 ఇచ్చాను. సో 0 ఇస్తే గుడ్ మార్నింగ్ అని వచ్చింది. సో నెక్స్ట్ నేను 12 అని ఇస్తా, గుడ్ ఆఫ్టర్నూన్ వచ్చింది. సో నెక్స్ట్ నేను 22 ఇస్తా, గుడ్ ఈవినింగ్ అని వచ్చింది. సో నెక్స్ట్ నేను -1 అని ఇస్తే మనకి ఇన్వాలిడ్ అని వస్తుంది, లేదా నేను 23 కంటే ఎక్కువ ఇస్తే ఇన్వాలిడ్ అనే వచ్చింది. సో ఇది ప్రోగ్రామ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టే
మీ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయడం కోసమని, దాంతోపాటు జనరల్గా ప్రోగ్రామింగ్ అంటే భయం ఉంటుంది కదా, అందుకనే ఎక్కువ అసైన్మెంట్స్ కోడింగ్ ఎక్సర్సైజ్ ఇస్తున్నా. సో దీనివల్ల మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేసి బాగా కంఫర్టబుల్ అవుతారు, భయం కూడా పోయిద్దని నేను ఇన్ని కోడింగ్ ఎక్సర్సైజెస్ అసైన్మెంట్స్ ఇస్తున్నాను. సో మీకు గిన ఈ వీడియోస్ హెల్ప్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.